Subscribe to Color Frames. మెగా వేలానికి కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే 79 కోట్లు వెచ్చించి 5 మంది ఆటగాళ్లను తమ వద్ద ఉంచుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ను 18 కోట్లకు, మతీషా పతిరానా 13 కోట్లకు, శివం దూబే 12 కోట్లకు, రవీంద్ర జడేజాను 18 కోట్లకు, ఎంఎస్ ధోని అన్క్యాప్డ్ ప్లేయర్గా 4 కోట్లకు రిటైన్ చేసుకున్నారు. ఈ ఆటగాళ్లను నిలబెట్టుకోవడం కోసం చెన్నై 79 కోట్లు వెచ్చించింది. అయితే తన కోర్ టీంను అలాగే ఉంచుకుంది. ఇప్పుడు వేలంలో చెన్నై 55 కోట్లతో ఛాంపియన్ జట్టును సిద్ధం చేయాల్సి ఉంది. సిఎస్కేకి ఎలాగో వ్యూహకర్తల కొరత లేదు. ధోని మైండ్ గేమ్తో మ్యాచ్ విన్నర్ల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ వద్ద ఒక ఆర్టీఎం కార్డు మిగిలి ఉంది. ఈ పరిస్థితిలో ఎవరిని తీసుకుంటారో చూడాలి. ఐపీఎల్ వర్గాల సమాచారం మేరకు వేలంలో చెన్నై స్టార్ కివీ క్రికెటర్ డెవాన్ కాన్వే కోసం ఆర్టీఎం కార్డును ఉపయోగించాలనుకుంటోంది. అది కుదరకపోతే రచిన్ రవీంద్ర లేదా దీపక్ చాహర్ కోసం ఉపయోగించవచ్చు. కాగా రీటెన్షన్ ప్రక్రియలో చెన్నై యాజమాన్యం చాలా మంది మ్యాచ్ విజేతలను విడుదల చేసింది. ఇప్పుడు అతి తక్కువ పర్స్ వాల్యూతో వేలం పాటలోకి ప్రవేశిస్తుంది. ఈ నేపథ్యంలో చెన్నై సీనియర్లను తక్కువ ధరకు తీసుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ఫాఫ్ డు ప్లెసిస్, రవిచంద్రన్ అశ్విన్, డెవాన్ కాన్వే సహా పలువురు ఆటగాళ్లని లైన్లో పెట్టిందట. ఇక ధోనికి చాలా ఇష్టమైన ప్లేయర్ రిషబ్ పంత్ను కొనుగోలు చేయాలని చెన్నై కోరుకుంటుంది. తద్వారా ధోని బ్యాకప్గా ఈ ఆటగాడికి బాధ్యతలు అప్పగించవచ్చు. ఏదేమైనా చెన్నై జట్టు కూర్పు ధోని చేతుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.